Guys, in this video we're talking about Forum IAS, Forum IAS which Delhi. సో ఢిల్లీలో ఉన్న ఫోరం ఐఏఎస్ అకాడమీలో మనం జాయిన్ అవ్వచ్చా, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాయిన్ అవ్వచ్చా అంటే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అంటారు అక్కడ, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ 2025 బ్యాచ్ మనం జాయిన్ అవ్వచ్చా దాని గురించి. అండ్ 2025 బ్యాచ్ అంటే ఇది నేను వీడియో చేస్తాను 2024లో. ఓకే, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనము ఆన్లైన్లో చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి చాలా విపరీతంగా ఫాలో అయిపోతూ ఉంటాము. అండ్ చాలా బాగుంటుంది కూడా కంటెంట్, లైక్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ బాగుంటుంది, లేకపోతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ర్యాంకర్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ లోకల్గా, అంటే నేను ఢిల్లీ వెళ్ళి వచ్చాను కాబట్టి రీసెంట్ డేస్లో అక్కడ లోకల్గా ఆల్రెడీ చదివిన ఆస్పిరెంట్స్. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్గా మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బట్టి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఇదే బాగుంది అనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆల్రెడీ మనకి చదివిన స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు మనకు రియల్గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. కొంత పరిచయం అవుతారు స్టడీ హాల్స్లో, మెస్లో, ఇవన్నీ కూడా పరిచయం అవుతారు కాబట్టి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అండ్ ముందు ఒక విషయం ఏంటి అంటే ఢిల్లీ ఒక అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోరం ఐఏఎస్లో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తారు, మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్, 24/7 ఆన్సర్ రైటింగ్ అంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఢిల్లీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మెటీరియల్ అవైలబిలిటీ. ఫస్ట్ థింగ్, మెటీరియల్ అనేది ఎప్పుడు అన్ని ఏది బెస్ట్ మెటీరియల్, ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ మెటీరియల్, ఏ ఫ్యాకల్టీ బెస్ట్ మెటీరియల్ అంటే ఆ బెస్ట్ మెటీరియల్ అక్కడ దొరుకుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే టాప్ నాచ్ ఫ్యాకల్టీ అందరూ కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఆల్సో బ్యూరోక్రాట్స్ కూడా, అంటే ఆల్రెడీ వర్కింగ్ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ అవైలబిలిటీలో ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు ఢిల్లీలో ఉండేది, ఢిల్లీలో ఉండే ప్రతి ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి నార్మల్ ఆస్పిరెంట్స్ కూడా ఫ్యాకల్టీ చేసి వాళ్ళ క్లాసులు చెప్పించడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది కూడా మనం గమనించగలం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా లోకల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఢిల్లీలో, డూప్లికేట్ ఇన్స్టిట్యూట్ అంటే ఫేక్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోరం ఐఏఎస్ డెఫినెట్లీ ఫోరం ఐఏఎస్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవచ్చు అంటే ఎస్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఫోరం ఐఏఎస్ ఒకటి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఫోరం ఐఏఎస్లో మీరు ఎక్కడ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు, హైదరాబాద్లో తీసుకుంటున్నారా, విజయవాడలో తీసుకుంటున్నారా, వైజాగ్లో తీసుకుంటున్నారా, బెంగళూరులో తీసుకుంటున్నారా, చెన్నైలో తీసుకున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఢిల్లీలో వేరే ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, ప్రిలిమ్స్కి ఎవ్రీడే మార్నింగ్ 7 AM ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్ టైంలో ప్రిలిమ్స్ ఫోకస్డ్గా పెడతారు, అండ్ మెయిన్స్ టైంలో మెయిన్స్ ఫోకస్డ్గా ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్కి సంబంధించిన టైం వరకు రెగ్యులర్గా ఈ ఎగ్జామ్ అనేది ఎవ్రీడే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది ఎంత యూస్ఫుల్ అవుతుందంటే స్టూడెంట్స్కి, చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే ఆల్రెడీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ ఎగ్జామ్ అనేది చాలా క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఈ మార్నింగ్ ఈ ఎగ్జామ్ అయితే ఉందో అది ఇంక్లూడింగ్ సీసాట్ ఒక ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్, ఓకే, మండే టు సాటర్డే. దీనివల్ల చాలా అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా కానీ ఈ ఎగ్జామ్ని అయితే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఇది ఒక ఫోరం ఐఏఎస్ మాత్రమే ప్రొవైడ్ చేసింది, దిస్ ఇయర్ అండ్ వాజిరామ్ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నానంటే అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫోరం ఐఏఎస్ అంటే దీని గురించే డిస్కషన్ చేశారు, సీనియర్ ఆస్పిరెంట్స్. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ ఫ్యాకల్టీస్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్స్లో డెఫినెట్లీ ఫోరం ఐఏఎస్ ఒకటి. నేను దీంతో పాటు శ్రీరామ్ ఐఏఎస్, విజయన్ ఐఏఎస్ ఢిల్లీ, ఇలా ఢిల్లీలో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్ గురించి నేను రివ్యూస్ అనేవి ఇస్తూ ఉన్నాను. ఈ రివ్యూ ఏ బేసిస్లో ఇస్తున్నాను, ఒక స్టూడెంట్ లాగా నేను వెళ్ళి ఓకే అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగి నాకున్న అనుభవంతో, ఆల్రెడీ మన కొంతమంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు అక్కడ అన్న ఇది ఇలా ఉంటుంది అని నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా కూడా నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రతి ఇన్స్టిట్యూట్ తిరిగి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను 100% నేను చెప్పింది రైట్ అనట్లేదు. ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే
అన్నిటికీ కాకుండా షార్ట్ లిస్ట్ అంటే మీకు కొన్ని ఇన్పుట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా ఉన్నా. అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళకముందు ఆ ఇన్స్టిట్యూట్నే మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వడానికి నేను ఒక మాధ్యమంలాగా మీకు ఉపయోగపడుతున్నాను. ఒక మాధ్యమంలాగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒకటి 100% ఒక ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వని ఎప్పుడు చెప్పను. కానీ హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ సెగ్రిగేట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్పుట్స్ మీకు ఇస్తున్నాను. దాన్ని బట్టి ఇది నిజమా కాదా, బాగుందా బాగలేదా, ఈ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేవా, ఈ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు నోట్ చేసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్, యూపీఎస్సీ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ జర్నీ. ఒక యూపీఎస్సీ జర్నీలో ఒక మంచి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతే యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ డిజాస్టర్ ఆర్ ఫెయిల్యూర్. అంటే అది ఒక డిజాస్టర్ లాగా అయిపోతుంది మీ కెరియర్. అంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఒక ఎగ్జైట్మెంట్తో ఏదో సాధించాలి, బాగా నాకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రతిరోజు నేను బాగా ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వాలి, అటెంప్ట్ ఇవ్వాలి, నేను సక్సెస్ సాధించాలి అనే ఆ ఉత్సాహంతో వచ్చిన మనం ఆ ఎగ్జైట్మెంట్ అనేది రాంగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నామంటే డీమోటివేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ముందు ఒక 10 రోజులు, ఒక 1 వీక్ ఉండి అక్కడ వాతావరణం అబ్జర్వ్ చేసి వెదర్ని అండ్ ఆల్సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి తెలుసుకొని అట్లా ఒక 2-3 టైమ్స్ తిరిగిన తర్వాతే వెళ్ళి మీరు ఏదో ఒక కోచింగ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ COSA Careers Private Limited, one stop solution for all job oriented courses. Thank you.